సన్యాసి నక్క. అనగనగా అదొక ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలోని ప్రజలంతా వ్యవసాయ భూములపై ఆధారపడి జీవించేవారు. ఆ గ్రామంలోని వారంతా ఉదయాన్నే తొందరగా వంట చేసుకుని వారి వారి వ్యవసాయ పనులు పూర్తి చేసుకోవడానికి పొలాలకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆ గ్రామంలో ఏదో ఒక ఇంటిలోని వంట పాత్రలోని భోజనం మాయమవుతూ ఉండేది. వారు అసలు దొంగ ఎవరో గుర్తించలేకపోయారు. నిజానికి ఆ గ్రామానికి దగ్గరలో గల అడవిలో ఒక జిత్తుల మారి నక్క ప్రతిరోజు గ్రామ ప్రజలు తమ వ్యవసాయ పనులు వెళ్ళిపోగానే ఆ గ్రామంలోకి చొరబడి వారి వారు వండుకున్న తిండి పదార్థాలని ఆహారాన్ని దొంగలిస్తూ ఉండేది. కొద్ది కాలానికి అసలు విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు తమ ఆహారాన్ని తిండి పదార్థాలను ఎత్తుకెళ్తున్న అడవి జంతువులను ఎలాగైనా పట్టుకోవాలనుకున్నారు. వారు అనుకున్నట్టే ఆ జంతువు కోసం గ్రామం చుట్టూ వలపన్ని చాలా ఓపికగా దానికోసం ఎదురు చూడసాగారు. ఆ మరుసటి రోజు ప్రతిరోజు లాగానే నక్క గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్తులు పన్నిన వలకు చిక్కింది. ఎంతో ప్రయత్నించినా ఆ వల నుండి తప్పించుకోలేకపోయింది నక్క. కొద్దిసేపటికో సన్యాసి అటువైపుగా రావడం గమనించిన నక్క ఎంతో వినయంగా అతనితో ఈ విధంగా అన్నది: "గౌరవనీయులైన సన్యాసికి వందనం. మీరు చాలా గొప్పవారని విన్నాను. దయచేసి నన్ను ఇక్కడ నుండి విముక్తురాల్ని చేయండి." నక్క వినయమైన మాటలకు సంతోషపడ్డ సన్యాసి తన శక్తినంతా ఉపయోగించి దాన్ని విముక్తురాల్ని చేశాడు. ఒక్కసారిగా విముక్తురాలైన నక్క గట్టిగా ఈ విధంగా అరవసాగింది: "ఓ గ్రామస్తులారా, రండి రండి. ఇదిగో, ఇన్ని రోజుల నుండి మీ ఆహారాన్ని దొంగలిస్తున్న దొంగ దొరికాడు. అతన్ని పట్టుకోండి." నక్క అరుపులకు అక్కడికి పరిగెత్తుకొచ్చిన గ్రామస్తులు సన్యాసి నక్కను పట్టుకొని ఉండటం గమనించారు. వారందరికీ అసలు దొంగ ఎవరో అర్థమైంది. అందరూ కలిసి నక్కను చితకబాదారు. అప్పటి నుండి నక్క ఆ గ్రామంలో ఎప్పుడూ కనిపించలేదు.